నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సజ్జన ఇక స్థానిక సమరం హస్తం పార్టీని వణికిస్తోంది ఎన్నికలను డైలామాలో పడేలా చేస్తోంది ఒక అడుగు ముందుకు వేసినట్టు వేస్తూ భయంతో రెండు అడుగులు వెనక్కి నెట్టేస్తోంది హీటెక్కిస్తున్న లోకల్ వార్లో ప్రెజెంట్ గా ఎంతో కొంత డెవలప్మెంట్స్ కనిపిస్తున్నా ఈసారి మాత్రం చాలా డిఫరెంట్ సినారియో కనిపిస్తోంది బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామాభివృద్ధిని గాడి తప్పేలా చేస్తోంది సో ఇంతలోనే రిజర్వేషన్ల పెంపంశం కోర్టులో పెండింగ్ లో ఉండగానే తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఇది ఇంకా అయోమయానికి దారితీస్తోంది ఇంతకీ ఎన్నికలు జరుగుతాయా లేదా ఖర్చు చేశాక రిజర్వేషన్లో మారితే పరిస్థితి ఏంటి ముందు నుజా వెనుక గొయ్యగా మారిన ఆశావహుల అనుమానాలకు బదులిచ్చే దమ్మున్న కాంగ్రెస్ నేత ఎవరు ఇన్ఫాక్ట్ ఇక్కడ స్థానిక ఎన్నికలపై అనుమానాలు అంతకంతకు పెరుగుతున్నాయి బీసీ కోటాపై కాంగ్రెస్ చేసిన మోసానికి స్థానిక జనం ఇప్పటికే భగ్గుమంటోంది ఇది లోకల్ బాడీ ఎన్నికలపై అస్పష్టతకు కారణమవుతోంది కీలకమైన బీసీ కోటాపై పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి సో ఈ నేపథ్యంలోనే అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా ఉంటే ఎప్పుడు జరుగుతాయి ఇప్పుడు పల్లెల్లో అయోమయం మండలాల్లో కనిపిస్తున్న గందరగోళం డైలమాలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో ఈసారి డిఫరెంట్ సినారియో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సర్కార్ జీవో కోర్టులో పెండింగ్ లో ఉన్న రిజర్వేషన్ల పెంపు అంశం ఇంతలోనే షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఎన్నికల సంఘం ఇంతకీ స్థానిక సమరం జరుగుతుందా లేదా మహారాష్ట్ర ఎపిసోడ్ రిపీట్ అయితే పరిస్థితి ఏంటి స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా సాధ్యమవుతుందా లేదా లోకల్ బాడీ పోల్స్ మరోసారి వాయిదా పడతాయా ఇవన్నీ పక్కన పెడితే కోర్టులో రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉండగానే షెడ్యూల్ విడుదలతో గ్రామాల్లో ఇప్పటికే స్థానిక అలజడి మొదలైంది ఖర్చు పెట్టి హంగామా చేశాక ఎన్నికలు వాయిదా పడితే పరిస్థితి ఏంటన్న అనుమానాలు కూడా ఆశావహులను బీభత్సంగా వెంటాడుతున్నాయి మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార పార్టీ వణికిపోతుందన్నది క్లియర్ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే దారుణంగా ఓడిపోతారన్న నిఘా వర్గాల సమాచారం గుంపు మేస్త్రిని గజగజలాడిస్తోంది గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలం కావటంతో ఎన్నికలకు వెళ్తే ఊర్లలో రైతులు తిరగబడతారని కాంగ్రెస్ నాయకులు కలవరానికి గురవుతున్నారు మాది తక్కలపల్లి విలేజ్ చింతపల్లి మండల్ నల్గొండ జిల్లా అయితే మా గ్రామంలో మొన్న వెలువడిన సర్పంచ్ రిజర్వేషన్ ఎస్టీకి కేటాయించబడ్డది కానీ ఎస్టీబీ జనాభా మా దగ్గర కేవలం ఒక 8 ఓట్లు మాత్రమే ఉన్నాయి అయితే మొత్తం జనాభా మాది 1095 ఓట్లు మా గ్రామ పంచాయతీలో 1095 ఓట్లు ఉన్నాయి అందులో బీసీ జనాభా 858 బీసీ ఓట్లుంటే ఎస్సీ ఓట్లు 168 ఓట్లు ఓసీ ఓట్లు 61 కేవలం 8 ఓట్లున్న ఎస్టీకి ఒక సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడ్డది అలాగే మహిళా ఎంపీటీసీకి ఇట్లా వాళ్ళకి ఎస్టీకి కేటాయించబడ్డది ఒక ఎస్టీ వార్డు మెంబర్కి ఇట్లా కేటాయించబడ్డది 8 వార్డులకు గాను అయితే ఏందని అధికారులను అడిగితే ఎంపీడీఓ గారిని సమాచారం ఏ విధంగా కేటాయించబడ్డది ఏంది దానికి సంబంధించిన ఒక డేటా ఇవ్వమంటే మా దగ్గర లేదు అని అది ఆర్డీఓ ఆఫీస్లో ఉంటుందని చెప్పడం జరిగింది ఆర్డీఓని సంప్రదిస్తే ఆర్డీఓ గారు మన గ్రీవెన్స్ మన నల్గొండ కలెక్టరేట్లో ఉన్నాడని అక్కడ ఉన్న అధికారులు వారు చెప్పడం జరిగింది ఎంపీడీఓ గారికి ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం ఆ డేటా కోసమని అలాగే ఇప్పుడు కలెక్టర్ గారికి ఇట్లా మాకు బీసీలకు అన్యాయం జరిగింది అని చెప్పి 858 ఓట్లు ఉన్న బీసీలము ఇప్పుడు మాకు చాలా తీవ్ర అన్యాయం జరిగింది మా గ్రామంలో అందుకని కలెక్టర్ గారికి ఇట్లా ఒక వినతి పత్రం వేయడం జరిగింది స్థానిక ఎన్నికలపై గందరగోళం కొనసాగుతుండగా ప్రభుత్వం లోపభూయిష్టంగా ప్రకటించిన రిజర్వేషన్లపై విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది రొటేషన్ పద్ధతిలో గందరగోళం రోస్టర్ పద్ధతిలో అయోమయం కొన్ని చోట్లయితే కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరంటే ప్రభుత్వం ఎంత గుడ్డిగా రిజర్వేషన్లు ప్రకటించారనే విషయం తెలిసిపోతుంది బీసీలు లేని గ్రామాల్లో బీసీలకు కేటాయించారు ఎస్సీలు ఎస్టీలు లేని గ్రామాల్లో సర్పంచ్ పదవులు వారికి కేటాయించారు ఇక పూర్తిగా ఎస్టీలున్న తండాల్లో బీసీ జనరల్ కు కేటాయించారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలైంది. ఈ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా నేలకు పడిపోయింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఊర్లలో ఎక్కడ కనపడినా రైతు బంధు ఎక్కడా అని రైతులు బూతులు తిడుతున్నారు. సో మొన్నటి దాకా యూరియా ఏదయ్యా అంటూ కాంగ్రెస్ నేతలను వెంటాడుతున్నారు. దీంతో మోహన్ చాటేసి తప్పించుకుని తిరుగుతున్నారు. ఇంతలోనే రిజర్వేషన్ల అంశం అయోమయానికి గురి చేస్తుండటం రేవంత్ సర్కారుకు అశనిపాతమవుతోంది. తెలంగాణలో అసలు స్థానిక ఎన్నికలు జరుగుతాయా? బీసీలకు 42% రిజర్వేషన్లు కోర్టులో నిలబడతాయా? స్థానిక ఎన్నికల్లో నెలకొన్న గందరగోళానికి కారకులెవరు? రిజర్వేషన్ల కేటాయింపులు మరీ ఇంత లోపభూయిష్టమా? బీసీలు లేని గ్రామాల్లో బీసీలకు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు రిజర్వేషన్ల? పూర్తిగా ఎస్టీలున్న తండాల్లో బీసీలకు ఎలా కేటాయిస్తారు? 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు అన్యాయం కాదా? తెలంగాణలో స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలపై సస్పెన్స్ వీడట్లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రకమైన గందరగోళం నెలకొంది. బీసీలను మభ్యపెట్టేందుకు రేవంత్ సర్కార్ ఎత్తుగడలే ఈ అయోమయ పరిస్థితికి కారణం. రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. గతంలో ఇలా పరిమితి మించి రిజర్వేషన్లు ఇచ్చిన సందర్భాల్లో ఎక్కడా కూడా అవి కోర్టుల్లో నిలబడలేదు. ఒకటి కాదు, ఏకంగా 8 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు న్యాయస్థానాల్లో వీగిపోయాయి. ఇవన్నీ తెలిసే రేవంత్ సర్కార్ 42% బీసీలకు రిజర్వేషన్ల పేరుతో నాటకాన్ని రక్తి కట్టించింది. కమిషన్లు, నివేదికలు, అసెంబ్లీలో చట్టం, ఆర్డినెన్సులు, ఇలా పూటకో డ్రామాతో బీసీలను మభ్యపెట్టారు గుంపు మేస్త్రి. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ జీవో తీసుకొచ్చారు. ఏదైనా బీసీలకు చాలా తీవ్ర నష్టం జరిగింది మా గ్రామంలో. ఇంతకుముందు జనరల్ మహిళ ఉన్న సర్పంచు, ఇప్పుడు ఎస్టీ జనరల్ వచ్చింది. ఇప్పుడు ఎస్టీ మాకన్నా ఎక్కువ ఉన్న ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు ఎస్టీ ఇవ్వాలి, కానీ 8 ఓట్లున్న మా గ్రామానికి ఎస్టీ ఇవ్వడం చాలా బీసీలకు చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే గత సంవత్సరం కొన్ని పోయిన 2018 ఎలక్షన్లలో బీసీలు ఉన్న కాడ మళ్ళీ బీసీలు ఇచ్చారు. జనరల్ ఇప్పుడు పోయినసారి ఏదైనా రిజర్వేషన్ ఉంటే దాన్ని మార్చి ఇస్తామని చెప్పారు, కానీ మళ్ళీ బీసీలు ఉన్న కాడ బీసీలు ఇచ్చారు, ఎస్టీలు ఉన్న కాడ ఎస్టీలు ఇట్లా రిజర్వేషన్లు ఇట్లా మార్చలేదు. అలాగే మా చింతపల్లి మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 33 గ్రామ పంచాయతీలలో 100% జనాభా ఉన్న ఎస్టీ గ్రామ పంచాయతీలు 8 ఉన్నాయి. 8 గ్రామ పంచాయతీలకు ఎస్టీలకి కేటాయించబడ్డది. మిగతా బీసీలు ఎక్కువ ఉన్న మా గ్రామ పంచాయతీ కేవలం 8 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీని ఎస్టీకి కేటాయించబడ్డది. దీన్ని మేము చాలా బీసీలకు చాలా అన్యాయంగా పరిగణిస్తున్నాం. ఈ విషయం మీద ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకొని మా తక్కలపల్లి సర్పంచ్ రిజర్వేషన్ మార్చి బీసీలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అసలు బీసీల రిజర్వేషన్లకు రేవంత్ ప్రభుత్వం కులగణనను ప్రామాణికంగా తీసుకోవటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 2011 తర్వాత ఎస్సీ, ఎస్టీల జనాభా పెరగలేదా? ఇంత ఇల్లాజికల్ గా ఎలా రిజర్వేషన్లు ఇస్తారని సర్కార్పై మండిపడుతున్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారులను కలిసి రిజర్వేషన్లు మార్చాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. రిజర్వేషన్ల అంశం ఖరారు ప్రక్రియ అనేది ఎంత హాస్యాస్పదం అంటే, ఇవాళ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఏదైతే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరిగిందో, ఎస్టీలు లేని దగ్గర ఇద్దరు మాత్రమే ఎస్టీలు ఉన్న దగ్గర 4 వార్డులు వాళ్ళకి కేటాయించడం అనేది మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇది నవ్వులాటకు మరి అధికారులు ఈ విధంగా చేస్తున్నారా? వాళ్ళు మరి చిత్తశుద్ధి ఏంటిది మరి నాకు అర్థం కాని పరిస్థితి. వాళ్ళ ఇది రాజ్యాంగబద్ధంగా ఒక ఖచ్చితత్వంతో జరగవలసిన ఎన్నికలు బీసీలు లేని ఎస్సీ మరి ఊర్లలో మరి బీసీలకు కూడా కేటాయించడం జరిగింది. అంటే అంటున్నా ఇది ఇవాళ ఎవరినో ఒక షెడ్యూల్ కులాన్ని దృష్టి పెట్టుకుని మాట్లాడడం జరిగింది. నేను చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ అధికారులు చిత్తశుద్ధి కొరబడ్డది. వాళ్ళలో నిజాయితీగా న్యాయంగా మరి ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏ సీట్లు రావాలి దాని మీద వారు
కరెక్ట్గా పనిచేయాలనేది మాత్రం 100కి 100% నిజం ఇది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు చూసి అభ్యర్థులు షాక్ అవుతున్నారు. నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎస్సీలు లేని చోట ఎస్సీ రిజర్వేషన్లు, బీసీలు లేని చోట బీసీ రిజర్వేషన్లు కేటాయించడంతో బాధిత అభ్యర్థులు బావురుమంటున్నారు. తమ భవిత ఏం కావాలని బోరుమంటున్నారు. ప్రభుత్వం నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయబద్ధంగా జరగలేదు. ఎందుకు శాస్త్రీయబద్ధంగా నిర్వహించలేదు అంటే ప్రభుత్వ అధికారులు ఒక రకమైన దొంగ లెక్కలు చెప్పి జనం లేని దగ్గర కూడా రిజర్వేషన్లు జరగలేదు. ఉదాహరణకు చూసుకుంటే హిందువులలో అసలుకు ఎస్టీలే లేరు, కానీ ఆ ఎస్టీలు ఉన్నట్లు రిజర్వేషన్ చేసారు. 2 ఓటర్లు మైగ్రేట్గా ఉంటే 2 ఓటర్లకు 4 వార్డులు ఎస్టీ రిజర్వేషన్ చేశారు. ఇది అశాస్త్రీయమైన పద్ధతి. రెండోది, మిర్యాలగూడ ప్రాంతంలో బీసీలు తండాల్లో లేరు, తండా గ్రామ పంచాయతీలు ఉన్న దగ్గర అలా 7 గ్రామ పంచాయతీలు బీసీలు చేశారు. అంటే వీళ్ళు ఏ రకంగా చేస్తారు అనేది వాళ్ళకే తెలియటం లేదు అధికారులకి. కానీ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. కానీ రిజర్వేషన్లు ప్రజాస్వామ్యయుతంగా కాకుండా అశాస్త్రీయంగా చేశారు. దీన్ని శాస్త్రీయబద్ధంగా అక్కడ ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న ఓటింగ్ ప్రకారం లేదు, జనాభా ప్రాతిపదికన ఒక లెక్కల ప్రకారంగా రిజర్వేషన్ చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. ఇది కాకుండా ఉంటే గతంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలోనే రిజర్వేషన్స్ ప్రక్రియ చేసేది. అలా చేయకుండా వాళ్ళు ముందే నిర్వహించి రాజకీయ పార్టీల ప్రతినిధులను పిలిచి కేవలం మహిళా రిజర్వేషన్లే చేస్తున్నారు. అది కాకుండా మొత్తం రిజర్వేషన్స్ ప్రక్రియనే అపహాస్యం చేసిన విధంగా ఉంది. కొన్ని చోట్ల షెడ్యూల్ విడతలతో గ్రామాల్లో ఆశావాహులు ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పెద్ద పండుగ దసరా కోసం కానుకలు గుప్పించారు. కుల సంఘాల సమావేశాలు, పార్టీలతో ముందస్తుగానే ఎన్నికల హడావిడి ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో మరోవైపు అసలు హైకోర్టు తీర్పు ఏమిస్తోంది? ఒకవేళ హైకోర్టు రిజర్వేషన్ల జీవోను కొట్టేస్తే ఏం జరుగుతుంది? అసలు ఎన్నికలు ఇప్పుడు ఉంటాయా, వాయిదా వేస్తారా? ఇలా 1,00,000 ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. 2% రిజర్వేషన్ ఖరారు తర్వాతనే మరి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాటికి వెళ్ళాలని చెప్పని ఇవాళ రాష్ట్రంలో ముక్తఖండం బీసీ సంఘాల మున్ని కూడా ముక్తఖండంతో కూడా మరి మొరబెట్టుకోవడం జరిగింది. దాని మీద మరి ఎన్నో సమావేశాలు నిర్వహించుకొని మరి సంబంధిత మరి ప్రభుత్వానికి కూడా మరి కోరడం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఏదో ఇచ్చినట్టుగా చేసి మళ్ళీ కోర్టుకి మళ్ళీ అదే ఓసీ సోదరులతోటి మరి కోర్టులో పోయి మరి అది వాద్యం వేయటం అనేది కూడా మరి ఎంతవరకు మరి న్యాయం మరి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు దేవుడు వరం ఇచ్చిన పూజారి కరణించిన చందంగానా మరి ఏదో మేము ఇస్తున్నాం కానీ వాళ్ళు అక్కడ అడ్డుపడరు, మేమేం చేయాలని చెప్పానా? మీరు ఈ రిజర్వేషన్ అంశం ఖరారు అయిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో 60% పైబడి ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు బీసీ సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీళ్ళంతా కూడా మరి ఈబీసీ రిజర్వేషన్లు మరి 0.5% లేని వాళ్ళకి మరి 10% రిజర్వేషన్ ఏదైతే ఓసీలకు ఇచ్చినారో మరి అది దాని మీద ఎవరు కూడా మా బీసీ సోదరులు కోర్టుకు వెళ్ళిన దాఖలా లేదు. మీరు తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా మీకు ఎక్కువ శాతం రిజర్వేషన్ వస్తున్నా కూడా మరి మేము దాని మీద సరే ఇప్పుడు మేము వద్దు అనట్లేము, కానీ మాకు న్యాయంగా రావాల్సింది ఏదో మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిందో అది మేము కోరటంలో తప్పు ఎట్లాంటి లేదు. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో అభ్యర్థులు, ఆశావాహులు తొందరపడవద్దని చెబుతున్నారు రాజకీయ ప్రముఖులు, న్యాయ నిపుణులు. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా గెలిచిన వారి సభ్యత్వాలు రద్దు చేసిన సందర్భాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రిజర్వేషన్లపై పరిమితి నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ కోటా ఇప్పట్లో సాధ్యం కాదనే వారు చెబుతున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది కాబట్టి ఎన్నికలు ఆపొద్దు అనుకుంటే చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కాకుండానే ఎలక్షన్స్ జరగొచ్చు. ఒకవేళ బీసీ కోటా అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం లోకల్ బాడీ పోల్స్ మరోసారి వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. రొటేషన్ గందరగోళం, రోస్టర్ పద్ధతి అయోమయం, రిజర్వేషన్లు మరీ ఇంత నిర్లక్ష్యమా? అసలు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా జీవో ఎందుకు ఇచ్చినట్టు? మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కోర్టు రద్దు చేయలేదా? సో ఇప్పటికే గ్రామాల్లో డబ్బులు ఖర్చు చేసుకుంటున్న అభ్యర్థుల పరిస్థితి ఏంటి? తాంబూలాలిచ్చాం,
తన్నుకు చావండంటున్న రేవంత్ సర్కారు తీరును ఎండగట్టేందుకు స్థానిక జనం సిద్ధంగా ఉన్నారు. కర్రు కాల్చి వాత పెడతామంటూ హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు గందరగోళంగా మారాయి. బీసీ సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా లేని చోట బీసీ రిజర్వేషన్ కేటాయించారు. నిర్మల్ జిల్లా హనుమాన్ తండా, ఆదిలాబాద్ జిల్లా సావర్గాం, పిచరా, ఆరేపల్లి, నల్గొండ జిల్లా తూర్పు తండా, జైత్రా తండా, నూనావత్ తండా, గోన్యా తండా, మాన్ తండా, బాలాజీనగర్ పంచాయతీల్లో ఒక్క బీసీ ఓటు లేకున్నా బీసీ రిజర్వేషన్ కేటాయించటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా మంగళి తండాలో ఒక బీసీ మహిళ, ధర్మ తండాలో ఒక బీసీ దంపతులు ఉండటంతో వారి గెలుపు లాంఛనంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఉంటే గనక మరి ఖచ్చితంగా మీరు 40% రిజర్వేషన్ అమలులోకి చేసుకొని మీరు కోర్టులు మేనేజ్ ఎట్లా చేస్తారు, మరి ఏ విధంగా చేస్తారు మీరు, మరి దాని మీద దృష్టి పెట్టి చేయాలనుకుంటే. ఇంకొకటి మరి దాఖలనే మరి ఇందుగుల ఒక ఊరు కూడా మరి అక్కడ ఇద్దరు ఎస్టీల దగ్గర మరి వాళ్ళకి రిజర్వేషన్ 4 వార్డులు ఖరారు కావటం, మరి చందాపేట ఒకటి, మిర్యాల కూడా ఒకటి, మరి ఈ విధంగా ఇంకా కోకలు చాలా ఉన్నాయన్నమాట. దీని మీద వాళ్ళ రాష్ట్రంలో బీసీలందరూ ముక్తగణంతో ఉంటారు. దీని మీద ఉద్యమం చేయడానికి కూడా సిద్ధం పడతారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొన్ని చోట్ల అయితే మరి చివరగా ఒక్క మాట, కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిగిందన్నది వాస్తవం. సో అందుకే ఆశావాహులు అభ్యంతరాలు తెలుపుతున్నారు. జనరల్ స్థానాలు బాగా తగ్గడంతో ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఆశావాహులు తిరుగుతున్నారు. రిజర్వేషన్లో మార్పు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు సైతం కూడా చేపడుతున్నారు. 8వ తేదీ కోర్టు తీర్పును బట్టి నిర్ణయం తీసుకోవాలని, అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని నిశ్చయించుకున్నారు. మరి ఏం జరుగుతుందో అనేది చూడాలి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తున్న వినండి టీ న్యూస్.